వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా కేవీబీపీపురం మండలంలోని కలతూరు రాయల చెరువు గండిపడి వరద మిగిల్చిన ప్రతి నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, అప్పటి వరకు నేను మీతోనే ఉంటానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులకు అభయం ఇచ్చారు. రాయల చెరువు వరద నీరు కలతూరు ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటిని వరద నీటితో కప్పేయడంతో స్థానికులకు కట్టుబట్ట తప్ప మరి ఏమి మిగిలరని పరిస్థితి. ఈ నేపథ్యంలో సహాయక చర్యల నుండి ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే ఉదయం నుండి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కలతూరులోని బాధితులకు ధైర్యం చెబుతూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను, అవసరాలను కలెక్టర్ కి తెలియజేస్తూ సహాయక చర్యలను నిలబడి పర్యవేక్షించారు. రెండవ రోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్ర ఆహారం లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ కూర్చున్నారు. సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీడీపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త శంకర్ రెడ్డిలతో కలిసి స్థానికులకు ప్రభుత్వం అందించనున్న వివిధ నష్టపరిహారాలను వివరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చనిపోయిన గొర్రె మేకలకు ఒకటింటికి 7,500 రూపాయల చొప్పున, బర్రె ఒకటింటికి 50,000 రూపాయల చొప్పున, ఆవులు ఒకటింటికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. కలతూరు ఎస్సీ కాలనీ వాసులకు నివాసయోగ్యమైన ఇంటి స్థలాలతో కూడిన మోడల్ గృహ కల్పన త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో బురద శుభ్రం చేసే పని పూర్తవుతుందని, మిగిలిన నివారణ చర్యలు కొనసాగిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అంబేద్కర్ భవన్ ప్రతినిధులు అంచయ్య, వీసీకే పార్టీ ప్రతినిధులు న్యాయవాది రమేష్, డాక్టర్ గోపి, విలన్ గోవన్ రెడ్డి, సుధాకర్ నాయుడు, రామాంజన నాయుడు, పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, క్రైస్తవ చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు. దయచేసి అందరికీ నమస్కారం. ఏదైతే మన ఊరు జరిగిందో నష్టం నిజంగా ఊరుకునేది చాలా బాధాకరమైన సంఘటన. చెరువు దగ్గర కూడా ఇది చూసొచ్చాము. కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున గండి పట్టడం వల్ల ఎంత మన ఊరికి ఇంత నష్టం జరిగింది. మొన్న కూడా రాత్రి చూశాను. మొత్తం క్లీన్ చేయడానికి సమయం పట్టింది. మీరు చూస్తుంటారు, అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీ సహాయం కోసం అందరికీ ఉన్నాము, కలిసి పనిచేస్తాము. 2 రోజులు మొత్తం క్లియర్ చేస్తాం. ఈరోజు వీధి దీపాలన్నీ కూడా ఈరోజు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే వాళ్ళన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం. ఒక మేకకు కానీ గొర్రెకు కానీ 7,500, ఒక ఆవుకి 40,000, ఒక గేదెకి 50,000 లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మీ అందరికి ఇస్తాము. అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉంది, నేను చూశాను. దానికి కూడా ప్రతి ఇంటికి 10,000 లెక్కన క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే, కొట్టాలు గిట్టాలు పడిపోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, బైకులు పోయినాయి, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది.